మొదటి పేతురు పత్రిక పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పేతురు పత్రిక పరిశుద్ధ గ్రంథం నుంచి 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అంతటా అంతము సమీపించినది కాగా మీరు స్వస్థత బుద్ధి గల వారి ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అంతము సమీపించినది గనుక స్వస్థత బుద్ధి గల వారి ప్రార్థన చేయుటకు మెలకుగుండని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఈ భూ ప్రపంచంలో స్వస్థత బుద్ధి చాలా అవసరం భూలోకంలో మనుషులకు అందరికీ. కనుక ప్రార్థన చేయాలి మనమందరం కూడా. ఈ ఉదయకాలములో మెలకువగా ప్రార్థన చేయడం చాలా మంచిది. కనుక స్వస్థత బుద్ధి అనేది చాలా అవసరం. శరీర స్వస్థత అవసరం, మరి అలాగనే మనకి స్వస్థత బుద్ధి కూడా చాలా అవసరం. బుద్ధి స్వస్థత పొందితే మనిషి పడిపోడు, చెడిపోడు. బుద్ధి స్వస్థత లేనప్పుడు అనేకమైన ఆశలు కలిగి ఉంటాడు. బుద్ధి స్వస్థత ఉంటే మనిషి భూ ప్రపంచంలో ఎలాంటి కోరికలు మనిషిలో ఉండవు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మాత్రమే భూలోకంలో మనుషులకు బుద్ధి స్వస్థత కలగజేసే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రపంచంలో అనేకమైన శరీర స్వస్థత కొరకు, శరీర వ్యాధుల కొరకు అనేకమైన హాస్పిటల్లో మనం ఉంటున్నాం, చూస్తున్నాం. కానీ బుద్ధి స్వస్థత అనే హాస్పిటల్ మనకు కనిపించదు. కనుక బుద్ధి బాగుండాలి. బుద్ధి బాగా చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే బాగా చేయగలరు. ప్రభువా నా బుద్ధిని స్వస్థతపరచమని మనమందరూ బుద్ధిలో కొరకు కూడా ప్రార్థన చేయాలి. మన కుటుంబ సభ్యుల కొరకు, గ్రామంలో ఉన్న మనుషులకు బుద్ధి స్వస్థత కొరకు, దేశంలో ఉన్న ప్రపంచ మానవులకి బుద్ధి స్వస్థత ఇచ్చమని ఉదయకాలమున మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్న మాట వాక్యం అంతము సమీపంగా అంతం అయిపోతుందంట ప్రపంచం అంతా కూడా. కనుక భూలోకములో మనుషులందరూ కూడా బుద్ధి స్వస్థత కొరకు ప్రార్థించాలి. భూలోకంలో మనుష్యుల బుద్ధి ఎక్కడ బయటపడుతుంది? భూలోకంలో మనిషి బుద్ధి ఎక్కడ తెలుస్తుందంటే మనకి మాంసాహారము తినకాడ పైసల దగ్గర మనుషుల బుద్ధి ఎలాంటిదో మనకు తెలియజేయబడుతుంది. కనుక బుద్ధి స్వస్థత కొరకు మనం ప్రార్థించాలి. కనుక సహనము బుద్ధి, ఓర్పు, ఓపిక బుద్ధితో ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యముని మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి. తీతుకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో ఒక మాట చదువుతాను, వినండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ లోకములో స్వస్థత బుద్ధితో, నీతితో, భక్తితో బతకాలని బోధిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని యేసుక్రీస్తు రెండవ రాకడ ప్రత్యక్షత కొరకు మహాదేవుడు, మహిమ కలిగిన దేవుడు, సృష్టికర్తన దేవుడు, సర్వాధికారైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు తన ప్రత్యక్షత కాబోతున్నాడు. ఆయన రెండో రాకడ ప్రత్యక్షత కాబోతున్నాడు. కనుక ఈ లోకములో స్వస్థత బుద్ధితో, ఈ లోకంలో స్వస్థత బుద్ధి గల వారి నీతితో, భక్తితో బతకాలని మనకు బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థత బుద్ధితో బతకాలంటారు. ఈ లోకముల పేరు ప్రెస్టేజ్ల కొరకు బతుకుతున్నారు మనుషులు. రకరకాల విధానంగా భూలోకంలో మానవుడు బతుకున్నారు. వాళ్ళు సావుకులైనా, సంఘ నాయకులైనా, సంఘ పెద్దలైనా, సంఘ సభ్యులైనా ఎలాగ బతకాలంట? స్వస్థత బుద్ధి గల వారి నీతితో, భక్తితో బతకాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ త్వరగా రానించినాడు. యేసు ప్రభు వారు సెలవిచ్చాడు. ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి మనం 13 వరకు చెప్తే 10 మంది కనికలు, బుద్ధి కలిగిన వారు 5 మంది, బుద్ధి లేని వారు 5 మందిని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. కనుక బుద్ధిమంతులు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు రాకడలు ఎత్తబడతారు, బుద్ధిహీనులందరూ విడబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో నీవు నేను కూడా మనమందరం ఎత్తబడాలంటే స్వస్థత బుద్ధి అవసరం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు దేవుని, మహాదేవుడిని యేసు ప్రభుని మనం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు దేవుడా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడా, యేసు ప్రభు దేవుడా అని ప్రార్థించాలి. యేసు ప్రభు మహాదేవుడు, మామూలు దేవుడు కాదు, గొప్ప దేవుడు. సృష్టిలో సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభు. ఎప్పుడు ప్రార్థించిన యేసు ప్రభు దేవుని ప్రార్థించినప్పుడు, ముగించినప్పుడు కూడా యేసు ప్రభు నామూల మనము ముగించాలి. స్వస్థత బుద్ధి చాలా ముఖ్యమైనది ఉంటుంది. కనుక బుద్ధి మంతులు మాత్రమే ఎత్తబడతారు, బుద్ధిహీనులు విడబడతారని యేసు ప్రభు సెలవిచ్చారు. కనుక యేసు ప్రభు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అనగా
మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమక ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనే భక్తితోనే బతకాలని మనకు వాక్యం బోధిస్తుంది. దేవునికి మహిమక్కడని గాక. జీవం కలిగిన దేవుని బిడలారా, ఈ ప్రపంచంలో శరీర స్వస్థత సభలు చూస్తున్నాం, స్వస్థత కోడికలు, స్వస్థత శాలలు, కానీ బుద్ధి స్వస్థత చాలా ముఖ్యమైనది. మానవుడు చెడిపోకూడదంటే, మనుషులు పడిపోకూడదంటే, మనుషులు పాడు పనులు చేయకూడదంటే బుద్ధి స్వస్థత చాలా అవసరం. బుద్ధి చాలా ముఖ్యమైనది. ఒక ఓడలకి నలుగురు వెళ్ళామనుకోండి, ఎవరికి బుద్ధి పెట్టిందో వాళ్ళు తినండి అంటారు. ఒక బట్టల షాప్కి వెళ్ళినా, ఏదైనా షాప్కి వెళ్ళినా, మీకు బుద్ధి పెట్టింది తీసుకొని అంటారు. కారణం ఏంటంటే బుద్ధి మనిషిని నడిపిస్తుంది. బుద్ధి మనిషిని మనకి నీతి మార్గం నడవాలన్నా, భక్తి మార్గంలో ఉన్న బుద్ధి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రపంచం మనుషుల బుద్ధిని అంతా స్వస్థతపరచడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభుని మనం ప్రార్థించాలి. ఎందుకంటే స్వస్థత బుద్ధి గల వారై మనము ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత ఎదురు చూస్తున్నారు. ప్రతి దినము కూడా యేసు ప్రభు ఎప్పుడు వస్తున్నాడు? మనం అక్కడక్కడ సంఘటనలు చూస్తున్నాం, పేపర్లో, టీవీల్లో, మనం ఫేస్బుక్ లో అనేకమైన సంఘటన చూస్తున్నాం. అంతము ఎలాగ అనేకమైన అలజడి ప్రపంచం జరుగుతుంది. ఇప్పుడు అనేకమైన అలజడి జరుగుతుంది. కరువులు, భూకంపాలు, యుద్ధాలు, రాజ్యాలు, అసమాధానాలు కూడా మనము ప్రపంచంలో జరుగుతున్నాయి. కానీ అదంతా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని రెండో రాకడ ప్రత్యక్షత కొరకే సూచనలని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. దేవునికి మహిమక్కడని గాక. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం కూడా స్వస్థత బుద్ధితో బ్రతకాలి, లోకంలో నీతితో బ్రతకాలి, భక్తితో బతికి ప్రభువైన యేసుక్రీస్తు రాకడలు ఎత్తబడాలంటే మనకి స్వస్థత బుద్ధి గల వారు మాత్రం ఎత్తబడతారు. కనుక బుద్ధిమంతులు మాత్రం ఎత్తబడతారు, బుద్ధిహీనులందరూ విడబడతారని యేసుక్రీస్తు దేవుడు ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి స్పష్టంగా సెలవిచ్చారు. 10 మంది కన్యకలు ఉన్నారు, 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. దేవునికి మహిమ కనుక ఈ ప్రపంచంలో బుద్ధికి బాగా చేయడానికి, బుద్ధిని స్వస్థతపరచడానికి బుద్ధికి వైద్యుడు లేడు, డాక్టర్ లేడు, కనుక మందులు లేవు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ప్రపంచ మనుషులందరి బుద్ధిని బాగా చేసే శక్తి కలిగిన దేవుడు. ఆయన మాత్రమే బుద్ధిని స్వస్థతపరచగలడు, బుద్ధిని బాగా చేయగలడు. బుద్ధిమంతులుగా చేసే దేవుడు ఎవరంటే ఈ ప్రపంచంలో మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే ఒక్కడే ఉంటున్నాడు. కనుక మనం అందరము ఆయనని ప్రార్థించాలి, మానక ప్రార్థించాలి. ప్రపంచంలో మనుషులు చూడండి, తాగడానికి, వ్యసనాలకి, కొట్లాటలకి, అనేకమైన హత్యలు చేయడానికి, అనేకమైన అల్లరి చేయడానికి మనుషులు పరిగెత్తిస్తున్నారు. కారణం బుద్ధి స్వస్థత లేక, బుద్ధి బాగలేక మనుషులందరూ, స్త్రీలైన పురుషులైన ప్రపంచ మనుషుల బుద్ధి అందరి కొరకు మీరు నేను ప్రార్థించాలి. ప్రతి దినం కూడా బుద్ధి స్వస్థత గల వారవటానికి మనం మెలుకో ఉండి ప్రార్థించాలి. ఇదే కాలము ఈ యొక్క కార్యక్రమం చాలా మంచిది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్దలందరికీ కూడా వందనాలు. కనుక చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. కరుణామయుడ, దయామయుడ యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి, బుద్ధి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో అందరు మనుషులందరికీ కూడా చెడిపోతున్నారు, పడిపోతున్నారు, సౌకులు పడిపోతున్నారు, సంఘ నాయకులు పడిపోతున్నారు, సమస్త నాయకులు చెడిపోతున్నారు. కారణం ఏంటంటే బుద్ధి స్వస్థత లేక, బుద్ధి బాగలేక పడిపోతున్నారు, చెడిపోతున్నారు. కనుక యేసుక్రీస్తు దేవుడా, ప్రపంచ మనుషులందరి బుద్ధిని బాగా చేయండి. ప్రపంచ మనుషులందరి బుద్ధిని స్వస్థతపరిచి నాయన నిరాకడ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే బుద్ధిని నాయన మరి అనుగ్రహించండి. భక్తితో నీతితో బతికే బుద్ధిని మరి అనుగ్రహించండి. నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ప్రభువా నీ రాకడలు ఎత్తబడటానికి ప్రపంచ మనుషులందరి బుద్ధి కూడా స్వస్థతపరచండి. భూలోకంలో బతికిన మనుషులందరూ స్వస్థతపరచండి, బుద్ధిని స్వస్థతపరచండి, శరీరాన్ని స్వస్థతపరిచి ఆరోగ్యం, ఆనందంతో మీరు జీవించమని ఇవరే కాలంలో యేసుక్రీస్తు ప్రభువా ఈ రోజు ఇచ్చిన వాక్యము మరి యుద్ధంలో భద్రపరచండి, జ్ఞాపకశక్తించి నిరాకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్.